మనకున్న అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నప్పటికీ చాలామంది ఏమీ సాధించలేకపోతున్న ఇలాంటి రోజుల్లో అంగవైకల్యం ఉన్నప్పటికీ పారా స్విమ్మర్గా తన కెరీర్ని ప్రారంభించి స్విమ్మింగ్ కోచ్గా పనిచేస్తున్నటువంటి బలగా గణేష్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డు సృష్టించారు. అదేంటంటే ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి పాక్ జలసంధిని ఎవరూ సాధించలేని విధంగా కేవలం 10:30 గంటల్లో 28 కిలోమీటర్లు ఈది ఒక సరికొత్త రికార్డును సృష్టించారు. ప్రస్తుతం బలగా గణేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఈ స్విమ్మింగ్ మీద ఎందుకు ఆసక్తి వచ్చింది, ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి పాక్ జలసంధిని ఈది ఇలాంటి రికార్డు సృష్టించాలని ఎందుకు అనుకున్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు అండి. జనరల్గా చాలామంది అంగవైకల్యం ఉంటే చాలామంది ఏమీ సాధించలేము అనుకుంటారు, కానీ మీరు వైకల్యాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు సంపాదించారు. ముందుగా అసలు మీరు స్విమ్మర్గా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఎలా అయ్యారు? నమస్తే అండి, నా పేరు బలగా గణేష్. నేను ప్రజెంట్ ఏలూరులో స్విమ్మింగ్ కోచ్గా నా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ మాది ప్రాపర్ శ్రీకాకుళం అండి. మేము 2000 సంవత్సరంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణం వల్ల మేము విజయవాడకి రావడం జరిగిందండి. ఆ తర్వాత నేను ఇక్కడ చదువుకుంటూ నాకు తెలిసిన కొంతమంది అథ్లెటిక్స్ వాళ్ళు ఇట్లా స్విమ్మింగ్ మీకు హ్యాండిక్యాప్డ్స్ కూడా స్విమ్మింగ్ ఉంటుంది, ఇలా కాంపిటీషన్స్ ఉంటాయని చెప్పి ఒక రైల్వేలో పనిచేస్తున్న రమణ అన్న అని ఒక అన్న నాకు సజెషన్ ఇవ్వడం జరిగిందండి. అన్న ఇచ్చిన సజెషన్తో నేను మన విజయవాడ రైల్వే డిపార్ట్మెంట్లో ఎస్ తిరుమల కుమార్ గారు, ఆయన తమ్మల నుంచి, ఆయన కూడా పారా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండి. ఆయన కూడా పోలియో లెగ్ ప్రాబ్లం. సో వాళ్ళందరూ అన్నని కలవటం, అన్నను కలిసిన తర్వాత అన్న నాకు ఇట్లా కాంపిటీషన్స్ ఉంటాయని చెప్పి మోటివేట్ చేయటం. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి శ్రీకాకుళంలో పుట్టిపడటం వల్ల మాకు స్వతహాగా స్విమ్మింగ్ దగ్గరలో ఉన్న చెరువుల్లో కాలువల్లో స్విమ్మింగ్ నేర్చుకోవటం, అదే స్విమ్మింగ్ని ఒక ప్రొఫెషనల్గా చేద్దామని అన్నను కలిసిన తర్వాత అన్న నాకు మోటివేట్ చేయటం, ఆ తిరుమల కుమార్ గారు ఆధ్వర్యంలో మేము చాలామంది స్విమ్మింగ్ నేర్చుకొని అలాగే కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. ఆ కాంపిటీషన్తో పాటు ఇటు నార్మల్స్తో కూడా పార్టిసిపేట్ చేసేవాడినండి. చెప్పండి. పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2010లో నేను స్విమ్మింగ్ డిప్లొమా చేయడానికి విజయవాడ చెప్పండి, ఏ ఊరు వెళ్ళారు? 2010లో నేను స్విమ్మింగ్ మీద డిప్లొమా చేస్తే, అంటే స్విమ్మింగ్ కోచ్ అవ్వాలనుకున్నాను. దానికి నా ఫ్రెండ్ తులసి చైతన్య ప్లస్ నాకు విజయవాడలో చాలామంది స్విమ్మింగ్ వచ్చిన పేరెంట్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేసి అప్లై చేయడం జరిగింది. ఆవిడ అప్లై చేసిన తర్వాత కాల్ లెటర్ వచ్చి బెంగళూరులో స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఆధ్వర్యంలో నేను స్విమ్మింగ్ కోచ్గా అక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగిందండి. ఆ స్విమ్మింగ్ కోచ్గా కూడా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక హ్యాండిక్యాప్డ్ ఎన్ఐస్ చేయడం కూడా అదే ఫస్ట్ టైం అది. అంతకుముందు కూడా అంతా నార్మల్స్ చేసేవాళ్ళు కూడా ఈ హ్యాండిక్యాప్డ్స్ కూడా ఎవరు చేయలేదండి. అది ఓపెన్ కేటగిరీలో నేను సాధించడం జరిగింది. ఆ తర్వాత ఇండియా 2011లో అయిపోయిన తర్వాత 2010-11లో చేశాను. 2011లో డిసెంబర్ నెలలో ఇక్కడ ఏలూరులో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో స్విమ్మింగ్ కోచ్గా జాయిన్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఇది కాకుండా నేను రెగ్యులర్గా పారా నేషనల్స్లో కూడా మళ్ళీ మెడల్స్ సాధించడం జరిగిందండి. దాంతోపాటు 2018 మా ఫ్రెండ్ ఇట్లా ఇండియా శ్రీలంక మధ్య పాక్ స్టేట్ ఈవెంట్ ఉంటుంది, అది చేస్తానంటే దానికి నేను కోచ్గా వివరించడం జరిగింది ఆ టైంలోనే. ఆ తర్వాత సంవత్సరంలో నేను చేయాలనుకుని 2020లో మొదలుపెట్టాను. 2020లో చేసే ముందు కరోనా వల్ల ఈవెంట్ ఆగిపోవడం జరిగిందండి. అది ఈవెంట్ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ 2021 2022లో కూడా చేద్దాం అనుకున్నాను. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను, మా నాన్నగారు ఆ టైంలో చనిపోవడం వల్ల. ఇప్పుడు 2025 గాను ఇప్పుడు ఇండియాలో అర్జున అవార్డు ప్రశాంత్ కర్మాకర్ ఉన్నారు. ఆయన ఇలా అందరూ చేస్తాను, నువ్వు కూడా చేస్తావని అంటే అప్పుడు నేను సోలోగా చేయడానికి నేను అంగీకరించేదాన్ని. మొత్తం టోటల్ టీంలో 10 మెంబర్స్ వెళ్ళామండి. అందులో 2 సోలోగా చేసాం. సోలో అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బ్రేక్ లేకుండా చేసుకుని రావాలి. రిలే అంటే ఒక్కొక్కరు ఒక గంట చేస్తారు. సో ఆ విధంగా ఈ ఈవెంట్ ఫినిష్ చేసి ఆంధ్ర తెలంగాణ తెలుగు స్టేట్లో మొట్టమొదటి ఒక పారా స్విమ్మర్గా రికార్డ్ అయిందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇండియా శ్రీలంక పాక్ జలసంధిని
మీరు సింగిల్గా మొత్తం అన్ని ఈదడం జరిగిందా, స్విమ్ చేశారా? నేను మొత్తం స్విమ్మింగ్ చేశానండి. ఓకే. అక్కడ పొద్దున్న 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5:50 స్టార్ట్ చేయడం ఉంది. సాయంత్రం అదే రోజు సాయంత్రం 4:20 ఇండియా ధనుష్కోటిలో ఫినిష్ చేయడం జరిగిందండి. అంటే ఈ అంటే సాధారణంగా నదుల్లోనూ కాలువల్లోనూ స్విమ్మింగ్ పూల్లోనూ ఈత కొట్టడానికంటే జనరల్గా స్విమ్మింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది సముద్రంలో అంత లోతైన సముద్రం అలల ఇబ్బంది ఉంటుంది, ఆటుపోట్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో అన్ని 28 కిలోమీటర్లు మీరు స్టాప్ లేకోకుండా ఎలా చేయగలిగారు? దీనికోసం మేము ఎక్కువగా ఓపెన్ వాటర్లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవాడినండి ఎక్కువగా. ఎందుకంటే కంపల్సరీగా లోటుపాట్లు లేకుండా ఇది ఈవెంట్ ఉండదండి. దీంట్లో ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా జెల్లీ ఫిష్లు టచ్ అవుతుంటాయి బాగా. అట్లాగే షార్క్స్ అని అవన్నీ అటాక్ చేయడం జరుగుతుంటుంది. బట్ దీనికోసం గట్టిగా మాకు ఎర్రకాలువ డ్యామ్ ఒకటి ఉంటుంది మా ఏలూరుకి దగ్గరలో. సెలవు పూట అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడినండి. ఇప్పుడు మీరు అంటే 28 కిలోమీటర్లు ఈదారు కదా, ఈదడానికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ మీరు ఇంతకుముందు చెప్పిన జెల్లీ ఫిష్లు అన్నీ అటాక్ చేస్తుంటాయి అన్నారు. ఏం భయం అనిపించలేదు మీకు? ఆ జెల్లీ ఫిష్లు టచ్ అవ్వకుండా ఉండడానికి కోసం దానికి ముందుగా దిగే ముందు కంపల్సరిగా ఒంటికి గ్రీజ్ రాసుకుంటారు. ఆ గ్రీజ్ రాసుకోవటం వల్ల అవుతుంది అవి టచ్ అవ్వకుండా ఉంటుంది అది. ఓకే. అంటే ఇంకా ఎలాంటి కసరత్తు చేశారంటే జనరల్గా ఎక్కడన్నా వేరే ఈవెంట్లో పాల్గొనాలని అనుకుంటారు, కానీ మీరు అలాంటి ఒక ప్రమాదం అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి 28 కిలోమీటర్ ఈదాలని ఎందుకు కలగన్నారు, ఎందుకు అనుకున్నారు అసలు? నేషనల్ లెవెల్లో మెడల్స్ ఉన్నాయి. అట్లాగే ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయాలి, అట్లాగే ఇట్లాంటి అడ్వెంచర్ ఈవెంట్ చేయాలని చెప్పి నేను మా ఫ్రెండ్ చేసిన తర్వాత నేను అనుకున్నాను చేయాలని. ఆ తర్వాత దీంతోపాటు జేబ్రాల్టర్ కూడా చేయాలనుకున్నాను. అది ఇంకా పర్మిషన్ రాలేదండి. జేబ్రాల్టర్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉందండి. ఇంగ్లీష్ ఛానల్ కూడా పర్మిషన్ వస్తే అది ఈ సంవత్సరంలో అది కూడా మొదలు పెడతాండి. ఇవి చేయడం వల్ల ఏంటంటే స్టేట్లోనే కాకుండా ఇది మొత్తం నేషనల్ వైడ్గా గుర్తింపు రావడం కాకుండా రాష్ట్రపతి అవార్డు రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అంటే ఇంకోటి, మీకు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏమన్నా గుర్తింపు వచ్చిందా? ఎంత పెద్ద ఈవెంట్ మీరు సక్సెస్ఫుల్గా చేశారు? నేను కలవలేదండి. ఇంకా కలవలేదు. అందుకే కలవకుండా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఎప్పుడు వచ్చా లేదు అందుకే. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం వస్తుందనే నమ్మకం ఉందా? నేను ఈ ఈవెంట్ చేయడానికి మా ఒకసారి చెప్పండి. నేను ఈవెంట్ చేయడానికి మా డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు గిరీష్ ఐఎస్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా ఈవెంట్ చేస్తుంటే ఆయన ఎంకరేజ్ చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మా శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు కూడా మీకు ఏమైనా పారితోషికం అంటే డబ్బులు దాన్ని ఏమంటారంటే ఫైనాన్స్ మాకు శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు కూడా మీకు ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే నేను ఈవెంట్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్ అని చెప్పాను సార్. సో డెఫినెట్గా నాకు మా డిపార్ట్మెంట్ నుంచి నాకు బాగా సపోర్ట్ దొరికిందండి. ఇంకా రానున్న ముందు ఈవెంట్లో చేయడానికి ఇలాగ పర్మిషన్ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫైనల్ కూడా చెప్పండి, ఇంకా నెక్స్ట్ ఏంటి టార్గెట్? ఇప్పుడు ఇండియా శ్రీలంక పాక్ జలసంధిని వీదారు, నెక్స్ట్ ఏమైనా టార్గెట్ పెట్టినారు? ఇంకో ఏదైనా కొత్త రికార్డు? ఇంకా నేను నెక్స్ట్ జేబ్రాల్టర్ ఒకటి ఉందండి. అది స్పెయిన్ నుంచి మొరాకో వరకు. అది 16 కిలోమీటర్ దూరం ఉంటుంది. వాటర్ టెంపరేచర్ 14-12 డిగ్రీల టెంపరేచర్లో వాటర్లో ఉంటుంది. అదొకటి. దాని తర్వాత ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉందండి. లండన్ వెళ్ళి స్టార్ట్ చేయాలి అక్కడ. అదొకటి ఉందండి. ఆ రెండు చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఇంకేం చేయాలనేది ఒకటి ఆలోచించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది చెప్తున్నారు బల్గా గణేష్ గారు. ప్రస్తుతానికి ఇది ఆ టార్గెట్కి పెట్టుకున్న దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. శాప్ చైర్మన్, శాప్ ఎండి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారని బల్గా గణేష్ చెప్తున్నారు. నెక్స్ట్ అటు మొరాకో, రష్యాకు సంబంధించిన మొరాకోలు, అదేవిధంగా స్పెయిన్లో కూడా 2 ఉన్నాయి. ఆ అంశాలు వాటిని కూడా చేస్తానని నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఒక నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు, ఎందుకంటే పాక్ జలసంధి అంటే అది సముద్రంలో ఉంటుంది. ఈయన చెప్పినట్టు చేపలు, షార్కులు అన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే
మానవుడికి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి జరుగుతుందో గతంలో చాలా సందర్భాలు చూసాం కాబట్టి ఆ ఇబ్బందులు కూడా దాటుకుని ఆయన 28 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 10:30 గంటల్లో స్విమ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక అంతర్జాతీయ స్థాయి రికార్డ్ అని చెప్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అన్నీ చేసి రాష్ట్రానికి అదేవిధంగా మన ప్రభుత్వానికి పెద్ద మంచి పేరు తెస్తానని బలగా గణేష్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.